హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్న ఈ పొలము నల్లమల ఫారెస్ట్‌లో ఉంటుంది. చూస్తున్నారు కదా! అంతా చుట్టూతా పొలం చుట్టూతా కూడా అడవి, కొండలు, రాళ్ళు, రప్పలతో ఉన్నాయండి. చూసారా మీరు? ఈ పొలము ఇప్పుడు ప్రెజెంటు మొక్క కాటన్ అంటే పత్తి వేసామండి. పత్తి వేశాను నేనే. ఇది ఈ మొక్కగా ఈ విధంగా రావడానికి దీని వెనక చాలా కష్టపడ్డానండి. మే నెలలో మీకు తెలిసింది ఈ సంవత్సరం 46 డిగ్రీలు 45 డిగ్రీలు ఎండ వెళ్ళింది. ఆ ఎండలో నేను ఒక్కడినే శుభ్రం చేసి అంతా రాళ్ళు రప్పలు అంతా బీడుగా ఉన్న పొలాన్ని నేను ఈ విధంగా ఒక స్థాయికి తీసుకొచ్చాను. ఒక మొక్కగా నిలబెట్టానండి. చాలా చాలా హార్డ్ వర్క్, ఎర్రటి ఎండలో కూడా ఒక్కడిగానే, నాకు సపోర్ట్ ఎవరు రాలేదు, అయినా ఒక్కడిగానే నేనే శుభ్రం చేసి ఈరోజు ఈ మొక్క స్థాయికి తీసుకొచ్చానండి. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది, అనుకూలంగా ఉంది. ఇప్పుడు నాకు చాలా ధైర్యం అనిపించింది. ఎట్లా ధైర్యంగా ఉందంటే, ఇక నేను విజయం సాధించాను, అంత ఆనందంగా ఉందండి. ఎందుకంటే పంట పండుతుంది, ఇక పంట బంగారు పంటలాగా పండుతుంది అనేది చాలా ఆనందం వేస్తుందండి. ఒక రైతుకి ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలంటే, ప్రకృతిలో ఇమిడి వ్యవసాయం చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవించడం అనేది ఈ వ్యవసాయం. ఇది ప్లేన్ ఏరియాలో వ్యవసాయం చేయడం వేరు, నల్లమల ఫారెస్ట్లో ఉండి కూడా వ్యవసాయం చేయడం వేరు. నల్లమల ఫారెస్ట్ అంటే చుట్టూ ఫారెస్ట్ ఉంటాయి, పందులు, అన్నీ అనేక రకాల జీవరాశులు వస్తూ ఉంటాయి. వాటినన్నిటిని కూడా తట్టుకొని పంటను కాపాడి రాళ్ళు రప్పలు అన్నీ తీసి చాలా హార్డ్ ఉంటుందండి. ప్లేన్ ఏరియాలో ఏదో నల్లటి భూమిలో వ్యవసాయం చేయడం వేరు, చుట్టూ అడవిలో మధ్యలో కొద్దిగా ఉన్న ప్లేన్ భూమిలో వ్యవసాయం చేయడం వేరు అండి. ఇది చాలా హార్డ్, చాలా కష్టంతో కూడుకున్న వ్యవసాయం ఉంటుంది. రోజు హార్డ్ వర్క్ చేస్తేనే ఇంత స్థాయికి వస్తుంది మొక్క, ఇంత పంట వస్తుందన్నమాట. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే.